హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనేవి పెను దుమారాన్నయితే సృష్టిస్తున్నాయి. ఆయన ఏమి వ్యాఖ్యలు చేశాడు? ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి ఒక అసెంబ్లీని కట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడున్న అసెంబ్లీ చాలా పాతదయిపోయిందనమాట. ఇది నిజాం కాలంలోని 1930స్ ఆ టైంలో ఉన్న అసెంబ్లీ అనమాట. రాజ్‌భవన్ రోడ్‌లో ఉంటది. ఈ అసెంబ్లీ అనేది చాలా కాలం అయిపోయింది. అసెంబ్లీ ఇంకా భవిష్యత్తులో కొత్త అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట. అయితే రీసెంట్‌గా కొత్త అసెంబ్లీ కట్టడానికి ప్లేస్ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడున్న అసెంబ్లీని పడగొట్టాలి అంటే అది హెరిటేజ్ భవనం, వారసత్వ భవనం కాబట్టి దాన్ని పురావస్తు శాఖ పడగొట్టడానికి అవకాశం ఇవ్వదనమాట. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్లేస్ కావాలనమాట. అసెంబ్లీ కట్టడానికి ఒక కొత్త ప్లేస్ అనేది కావాలనమాట. అయితే ఈ యొక్క అసెంబ్లీ కట్టడానికి చర్చిస్తున్న సమయంలో రీసెంట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనేవి పెను దుమారాన్నయితే సృష్టిస్తున్నాయన్నమాట. అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా! ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటేరియట్ పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన్ని ఖననం అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ ఆయన గుర్తుగా ఒక సమాధిని కూడా కట్టడం అయితే జరిగింది. దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ అని పిలుస్తారు. అలాగే ఎన్టీఆర్ గార్డెన్ అని కూడా పిలుస్తా ఉంటారనమాట. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు మనం అసెంబ్లీ కట్టాలంటే ఎన్టీఆర్ గార్డెన్‌ని ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళి అంటే ఆంధ్రాకి గాని సంథింగ్ వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళి ఈ యొక్క ప్లేస్‌లో మనం తెలంగాణ అసెంబ్లీని కట్టుకుందాం. ఎందుకు అంటే 2 సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీ, అంబేద్కర్ విగ్రహం ఇవన్నీ కూడా మన తెలంగాణకి ప్రతీకలుగా ఒక్కొక్క ప్లేస్‌లోనే ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ గార్డ్‌ని మనం వేరే ప్లేస్‌కి తొలగిద్దాం, వేరే ప్లేస్‌కి తరలిద్దాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో బగ్గుమన్నాయి అన్నమాట. ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రపంచ స్థాయిలో ఎంతో అభిమానాన్ని ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సమాధిని తీసుకెళ్లడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి వాళ్ళకి కౌంటర్‌గా ఎన్టీఆర్ సమాధిని తొలగిస్తే యుద్ధమే అని చెప్పేసి ఇటు టీడీపీ వాళ్ళైతే కౌంటర్ అయితే ఇస్తా ఉన్నారు. ఏదేమైనా గాని ఒక్కసారిగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి పెను దుమారాన్ని అయితే సృష్టిస్తున్నాయి. అంటే దీన్ని కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ ఆంధ్రాకి సంబంధమైన వ్యక్తి, తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి కాదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రతీక అసెంబ్లీ కట్టుకోవాలంటే అక్కడ మంచి ప్లేస్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ కట్టాలంటే ఏ ఔట్‌కట్స్‌లోనే ఎందుకంటే సిటీలో ప్లేస్ లేదనమాట. ఇప్పుడు అసెంబ్లీ కట్టాలంటే ఎక్కడో ఔట్‌స్కట్స్‌లో ఎక్కడో కట్టాలి కాబట్టి ఇప్పుడు ఆ ఎన్టీఆర్ సమాధిని వేరే ప్లేస్‌కి తరలిస్తే అక్కడ చాలా ప్లేస్ మిగిలిపోతది కాబట్టి ఆ ప్లేస్‌లో అసెంబ్లీ కడితే మణిమాణిక్యాల్లాగా సెక్రటేరియట్, అసెంబ్లీ అవన్నీ అక్కడే ఉంటాయని చెప్పేసి ఆయన్నే సపోర్ట్ చేసే వాళ్ళైతే ఆయనైతే సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక్కసారిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక పెను దుమారాన్ని అయితే సృష్టిస్తా ఉన్నాయి. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. ఇట్లా ఇది ఎన్టీఆర్ సంబంధించిన గార్డెన్. ఓకే మరి.